లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఘట్టంనేని నవీన్ కుమార్ అండి. పిల్లడి పేరు ఘట్టంనేని ధీరజ్ దేవాంశ్. ఫస్ట్ క్లాస్ వస్తున్నాడండి ఈ సంవత్సరం. ఆ రోజు షాప్ వేరే చోట నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసామండి. ఆ షిఫ్టింగ్ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ఎక్కడ వేరే ఏదైనా టచ్ అయ్యి ఉంటుంది. మేము చెక్ చేసుకుంటున్న టైంలో వచ్చి గ్రైండర్ మీద చెయ్యేసాడు పిల్లడు. చెయ్యేసి పడిపోయాడు. నాన్న అని పడిపోయాడు. పడిపోతే వాడిని పట్టుకుని ఎదలు తీసుకొచ్చి నన్ను కొట్టింది. గబగబా వచ్చి ఫీజులు లాగి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టి కాళ్ళు చేతులు రుద్దుతుంటే స్పర్శ అన్నారు. ఆ టైంలో విష్ణు గారు పక్కనే ఉండి కాదు హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్న టైంలో ఇట్లా తీసుకుని బయటకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద నుంచున్నాం. రోడ్డు మీద నుంచున్న టైంలో ముస్లిమ్స్ పిల్లలు ఒక ఇద్దరు వస్తారు. అటు నుంచి గబగబా దిగి వచ్చి నోరు తెరిచి ఆక్సిజన్ అందించాడు. అయినా కానీ స్పర్శ అందకపోవటం ఉంటుంది. ఈలోపు అటు నుంచి వచ్చిన రవళి గారు డాక్టర్ గారు కార్లో వెళ్తా పక్కన పెట్టి అంత ట్రాఫిక్లో కూడా గబగబా దిగొచ్చి పిల్లల్ని కింద అట్టగాదు కింద పడుకోబెట్టమని చెప్పి తనకి సిపిఆర్ చేసి 10 నిమిషాలు కానీ సిపిఆర్ చేస్తే కానీ తను లైన్లోకి రాలేదు. లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు కూడా ముస్లిమ్స్ పిల్లలే తీసుకెళ్లారు. నాకు కూడా ఇవ్వలేదు పిల్లల్ని. తీసుకెళ్తా కూడా నాకు పిల్లల్ని అట్టగాదు కాళ్ళు కిందకి పైకి తలకాయ కిందకి పెట్టి తీసుకెళ్ళమని సలహా ఇచ్చాను. బైక్ మీద పంపించారు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని. తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి అక్కడ ఏడ్చినాక కానీ పిల్లల్ని బాగా ఉన్నాడు. 98 కొట్టింది హార్ట్ బీట్. 120 పల్స్ వచ్చినాక పిల్లడు బాగానే ఉన్నాడు అని చెప్పి ముస్లిమ్స్ కూడా నాకు అప్పచెప్పారు. అలాంటి టైంలో ఈ రవళి గారు మా కుటుంబానికి చాలా హెల్ప్ చేసి ట్రీట్మెంట్ అంతా ఇక్కడేనండి. రోడ్డు మీద పడుకోబెట్టి ఇక్కడ చేశారండి. రోడ్డు మీద పడుకోబెట్టేమని ఇక్కడే సిపిఆర్ అంతా ఇక్కడే చేశారు. సిపిఆర్ అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఓకే అనుకున్న తర్వాత మేడం గారికి అప్పుడు హాస్పిటల్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే విజయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ సెలైన్లు అవి ఎక్కించి కొంచెం లిక్విడ్స్ అవి ఇచ్చారు. నైట్ కొంచెం అబ్జర్వేషన్లో ఉంచుదామండి ఏమైనా ఫిట్స్ లాంటివి ఏమైనా వస్తాయని చెప్పన్నారు. అవన్నీ నైట్ అలా అబ్జర్వేషన్ చేసి తర్వాత పొద్దున్న కూడా బ్లడ్ టెస్ట్లు ఏంటంటే చేసి సిటిఆర్ బ్రెయిన్ కూడా సిటిఆర్ ఏమైనా చేసి మొత్తం అంతా చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత పిల్లల్ని డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్నాడు. వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నారండి. నాయనమ్మ డాక్టర్ గారిని కలుస్తామండి. అంటే పిల్లడు వచ్చినాక తీసుకెళ్దామని చెప్పి నాగాము. దాని గురించి పిల్లడు వచ్చినాక తీసుకెళ్ళి కలుసుకుని రావాలి. ఆవిడకి చాలా రుణపడి ఉన్నాం మేము, మా కుటుంబం అంతా. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అంత ఇదిగా వచ్చి బాధ్యతగా తన డాక్టర్ బాధ్యతని అంత ఇదిగా నిర్వర్తించే వాళ్ళు ఇవి ఒక చేసే వాళ్ళకి ఇవి కూడా ఒక ఇదిగా ఉంటారని చెప్పి ఆదర్శంగా మేము అనుకుంటున్నామండి. అసలు చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు అలాంటి ఒక దేవతే ఆవిడ రూపంలో వచ్చి నా బిడ్డను సేవ్ చేసింది అనుకుంటున్నానండి. అసలు ఎవరైనా సరే అయ్యో అని చూసుకుంటూ ఈ బిజీ షెడ్యూల్లో అయ్యో అని చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆవిడ మొత్తం మానవత్వం మీద అసలు కారు ఎక్కడో ఆపి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది అయినా కూడా ఎక్కడో ఆపేసి ఇక్కడ నా బిడ్డను సేవ్ చేసిందంటే చాలా గ్రేట్. అసలు ఆవిడ ఎవరైనా మనం ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఓకే, కానీ ఆవిడ వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద ఆవిడ ట్రీట్మెంట్ చేసిందంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. ఆవిడ మాత్రం మేము లైఫ్ లాంగ్ మర్చిపోలేము. మా జీవితంలో ఒక అదృష్టవంత లక్కీయెస్ట్ డే అంటే మే 5th అండి. ఇంకా మా పిల్లాడు పునర్జన్మ ఎత్తింది కూడా ఆ రోజే. చాలా గారాలు పట్టి తను అసలు ఈ సిచ్యువేషన్లో తను అలా బెడ్ మీద పడుకుంటాడని అలా మేము ఊహించలేదు. అసలు ఆ విధంగా జరిగిద్దని చాలా సేవ్ చేశారండి. మా లైఫ్నే మొత్తం మా ఫ్యామిలీనే ఆవిడకి రుణపడి ఉంటుంది. ఎంత ఒక 10 ఇయర్స్కి పుట్టాడండి. గ్యాప్ వచ్చింది కానీ చాలా లక్కీయెస్ట్ బాబు కూడా. తను పుట్టినాక మా ప్రాపర్టీస్ ఏంటి అన్నీ కూడా వెల్ సెటిల్డ్ అయ్యాం బాబు. అలాంటి వాడు అసలు ఒక్కసారిగా మాకు అక్కడ కుప్పగూలు ఉన్నాడంటే మేమేం మాట్లాడలేకపోయాం. నేను ఇన్ సిచ్యువేషన్ నేను లేను అక్కడ, వాళ్ళ ఫాదర్ ఒక్కరే ఉన్నారు. అసలు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందంట. ఆవిడ ఊరినే మానవత్వం మీద అసలు అక్కడ కార్ ఆపి ఇక్కడ ట్రీట్మెంట్ చేసిందంటే చాలా గ్రేట్ అండి. ఎవరు మా అపార్ట్మెంట్లో కింద ఫ్లాట్ అమ్మాయి కూడా అయ్యో పాపం అనుకుంది పాపం చూద్దామని, కానీ తను బిజీ షెడ్యూల్లో చేయలేకపోయింది. ఇప్పుడు ఎవరైనా మనమైనా అంతే అయ్యో అనుకుంటాం ఆ బిజీ షెడ్యూల్లో సరే అని వెళ్తాం, కానీ తను మాత్రం తన బిడ్డ అనుకుందో మరి ఆ దేవుడు ఆవిడ రూపంలో అయ్యప్ప స్వామి రూపంలో ఆవిడని పంపించాడో కానీ ఆవిడ అలా సేవ్ చేసిందండి. చాలా చాలా మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం ఆవిడకి. బాబు ఆడుకుంటూ ఆ గ్రైండర్ దగ్గరికి వెళ్తే షాక్ తగిలింది కూడా తను గమనించేటప్పటికి కింద పడిపోయి ఉన్నాడు బాబు. అన్న రా అన్న అని ఫీజు బీకి లోపలికి వెళ్తా మమ్మల్ని పిలిచాడు. మేము ఎక్కడే నుంచుని ఉంటే లోనికి వెళ్ళాము. కింద పడిపోయి ఉన్నాడు గోడ కింద గ్రైండర్ల మధ్యలో. ముందు బయటికి తీసుకురా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అప్పుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ పాప రవళి డాక్టర్ కారులో వెళ్తా వాళ్ళ ఫాదర్ మా ఫ్రెండేనండి. అంకుల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, బాబుకి ఏమైంది, యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అని చెప్పి కారు ఆపి ముందు తప్పుకోండి నేను డాక్టర్ అని చెప్పి
చూస్తే పల్స్ లేదు బాబుకి, బ్రెయిన్ లైవ్లో ఉంది, పల్స్ లేదని అర్థం చేసుకుని సిపిఆర్ చేస్తే లైవ్ వస్తాడు బాబు బతుకుతాడని చెప్పి ఆశతో దగ్గర పావు గంట సిపిఆర్ చేసిందండి తను. సిపిఆర్ చేస్తే అప్పుడు బాబు తెప్పరిల్లుకున్నాడని తను గ్రహించి ఆ ముస్లిం కుర్రాళ్ళతోనే జాగ్రత్తగా ఇలా తల బెండ్ చేసి కిందకి కాళ్ళు పైకి తీసుకుని హాస్పిటల్ చేస్తే హ్యాపీగా ఉంటాడు బాబు అనేటప్పటికి వాళ్ళే తీసుకెళ్ళి బండి మీద హాస్పిటల్లో జాయిన్ చేశాక ఒక పావు గంటకి ఏడ్చి సెట్ అయిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.